అలాగే క్రికెట్ ఆటగాళ్లకు ఎక్కువగా హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు ఎక్కువ అవుతుంటాయి. దానికి గల కారణాలేంటి సార్? యాహ్! ఈ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీస్‌కి కారణాలు ఒకటి అగైన్ ఫస్ట్ పాయింట్ నేను ఇదివరకు చెప్పినట్టు ఇది ఇంప్రాపర్ వార్మప్ లేకుండా ఆడడం వల్ల ఇంజ్యూరీస్ ఎక్కువ ఉంటాయి. రెండవది ఏంటంటే కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ అంటే మనం ఈ ఎండ్‌లో హాట్ అట్మాస్ఫియర్‌లో ఆడేటప్పుడు కూడా డీహైడ్రేషన్ కూడా హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీస్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. ఇంక మూడవది ఎక్సెసివ్ రన్నింగ్ అంటే వాళ్ళ ఎబిలిటీకి మించి పరిగెడుతుండడం, ఎబిలిటీకి మించి ఆడడం వల్ల కూడా ఓవర్ యూజ్ వల్ల కూడా ఇంజురీస్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హ్యామ్‌స్ట్రింగ్ ఇంజరీ మనం చూస్తుంటాం. మనం సడన్‌గా ప్లేయర్ పరిగెడుతూ అబ్బా అని ఈ తొడని పట్టుకొని కింద పడిపోతుంటాడు. ఈ తొడ వెనక భాగంలో ఉండే మజిల్స్‌ని హ్యామ్‌స్ట్రింగ్ మజిల్స్ అంటాం. ఈ హ్యామ్‌స్ట్రింగ్ మజిల్స్ అనేవి రన్నింగ్, జంపింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి యూజువల్‌గా ఏంటంటే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్‌లో ఆల్రెడీ ఓవర్ యూజ్‌లో ఉంటాయి. ఈ ఓవర్ యూజ్‌లో ఉన్నవి కొన్ని సార్లు సడన్‌గా జంప్ చేసినప్పుడు, సడన్‌గా స్ప్రింటింగ్ అంటాం. అంటే సడన్‌గా ఉన్న పొలాన పరిగెట్టినప్పుడు ఇవి ఇంజురీస్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఈ ఇంజురీ అయ్యేటప్పుడు అది కూడా కారణం చెప్పినట్టు వార్మప్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఫిట్నెస్ లెవెల్స్ సరిగ్గా లేకపోవడం కూడా హ్యామ్‌స్ట్రింగ్ ఇంజరీ వచ్చే రిస్క్ ఉంటుంది. అండ్ మూడవది నేను చెప్పిన డీహైడ్రేషన్ కూడా ఇంజరీ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హ్యామ్‌స్ట్రింగ్ ఇంజరీ ఒకసారి అయినాక మరలా హ్యామ్‌స్ట్రింగ్ ఇంజరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ పర్టికులర్ ప్లేయర్‌కి. సో ఇవన్నీ ముందే మనం ఫిట్నెస్ లెవెల్ మెయింటైన్ చేసుకుంటా ప్రాపర్ హ్యామ్‌స్ట్రింగ్ స్ట్రెచెస్ అంటాం. అంటే హ్యామ్‌స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయాలి, హ్యామ్‌స్ట్రింగ్ స్ట్రెంత్ మెయింటైన్ చేయాలి. ఇది యూజువల్‌గా ప్రొఫెషనల్ స్పోర్ట్స్ సర్కిల్స్‌లో స్పోర్ట్స్ ఫిజియో ఈ ప్రక్రియను ఫాలో అవుతుంటారు వాళ్ళకి. అలాగే హ్యామ్‌స్ట్రింగ్ గాయాల నుంచి కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది సార్? యూజువల్‌గా హ్యామ్‌స్ట్రింగ్ గాయాలు మైనర్ ఇంజరీస్ అయితే 3 వీక్స్ నుంచి కొన్నిసార్లు మేజర్ ఇంజరీస్ అయితే 3 మంత్స్ దాకా పట్టే అవకాశం ఉంటుంది. సో మైనర్ ఇంజరీస్ అయితే 3-6 వీక్స్‌లో తిరిగి ఆ ప్లేయర్ ఆడడానికి అవకాశం ఉంటుంది. మేజర్ ఇంజరీస్ అయితే మాత్రం దిట్ మే టేక్ 3 మంత్స్ టు గో టు ద గేమ్ అగైన్. కొన్ని సందర్భాల్లో అరుదైన సందర్భాల్లో 90% ఆఫ్ టైమ్స్ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజరీస్ అనేవి ప్రాపర్ రెస్ట్, ఫిజియోథెరపీ, మెడికేషన్‌తో తగ్గిపోతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇంజరీ సివియర్‌గా ఉండేటప్పుడు మాత్రం అరుదైన సందర్భాల్లో సర్జరీ చేసి రిపేర్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది హ్యామ్‌స్ట్రింగ్స్‌కి. సార్ 30 ఇయర్స్ దాటిన ప్లేయర్స్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ మ్యాక్స్‌వెల్ 2023 క్రికెట్ వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ పైన ఆ మ్యాక్స్‌వెల్ కాళ్ళ కండరాల నొప్పితోటి ఆడాడు. తర్వాత ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున విరాట్ కోహ్లీ కూడా కాళ్ళ కండరాల నొప్పితోటి ఫైనల్ ఆడి తర్వాత ఆ మ్యాచ్ కూడా గెలిపించాడు. రీసెంట్‌గా ఇంగ్లాండ్‌లో లార్డ్స్‌లో మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా 100 రన్స్ కొట్టాక కాళ్ళ కండరాలు పట్టేయడం జరిగింది. తర్వాత కష్టంగా ఆడడం జరిగింది. అది ఏజ్ ఫ్యాక్టరా? లేకపోతే మామూలుగా బ్యాట్స్‌మెన్ 100 రన్స్ కొట్టాక అందరికీ అంటే 25 ఉన్న వాళ్ళకి, 20 ఉన్న వాళ్ళకి, 30 ఉన్న వాళ్ళకి అందరికీ కామన్‌గా వస్తుందా కాళ్ళ కండరాల నొప్పి? ఇప్పుడు ఖచ్చితంగా ఇందులో ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందమ్మా. ఎందుకంటే మీకు 20స్‌కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, 30స్‌కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, 40స్‌కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద మజిల్స్ అండ్ జాయింట్స్ మారుతూ ఉంటుంది ఏజ్ ఫ్యాక్టర్. రెండవది ఇప్పుడు మీరు విరాట్ కోహ్లీ అంటున్నారు. విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ క్రికెట్ ఆడాడు ఆయన. హై లెవెల్ క్రికెట్ అండ్ చాలా హై ఇంటెన్సిటీ క్రికెట్ ఆడాడు ఆయన. సో ఎంత విరాట్ కోహ్లీ ఫిట్నెస్ మెయింటైన్ చేసినా కూడా ఆయనలో ఎంతో కొంత మైనర్ ఇంజరీస్ ఉండుంటాయి. ఈ మైనర్ ఇంజరీస్ అన్నీ ఏదో ఒక టైంలో ఈ రకంగా ఈ మజిల్ స్ట్రెయిన్‌లోనో, లిగమెంట్ స్ట్రెయిన్స్‌లోనో బయటపడుతుంటాయి. సో నేను చెప్పాలంటే విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, వీళ్ళంతా అంటే వీ హ్యావ్ టు బి అంటే రియల్లీ మనం సర్ప్రైజ్ అవ్వాలి. అంటే ఆ లెవెల్‌లో ఆ క్రికెట్ ఆడుతూ లేకపోతే ఎనీ స్పోర్ట్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ స్పోర్ట్ వాళ్ళు ఆ లెవెల్‌లో ఆడుతూ అన్నేళ్ళ పాటు ఆడినారు అనేది యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు మన హ్యూమన్ కెపాసిటీని మించి ఆడుతున్నట్టు లెక్క వాళ్ళంతా. సో ఈ ఖచ్చితంగా ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది దీంట్లో. రెండవది ఏజ్ ఫ్యాక్టర్ అంటే కాదు, ఓవర్ యూజ్ అని ఇందాక చెప్పాను మీకు. సో ఎనీ ప్లేయర్ ఈవెన్ 20 ఇయర్స్ ఉన్న ప్లేయర్ అయినా కూడా డబుల్ సెంచరీ చేస్తే ఖచ్చితంగా కలిసిపోతాడు. సో ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ద గేమ్ కావచ్చు, లేకపోతే డ్యూరేషన్ ఆఫ్ ద గేమ్ కావచ్చు, సేమ్ టైం నేను చెప్పినట్టు ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటారు స్పోర్ట్స్ పర్సన్స్ మీద. ఇక హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడుకోండి. సన్నగా ఉంటాడు. కానీ ఇప్పుడు వెన్ను సర్జరీ కూడా జరిగింది. గాయం బారిన పడడం జరిగింది. తర్వాత కోలుకోవడానికి ఇప్పుడు మళ్ళీ దాన్ని కోలుకొని ప్రూవ్ చేసుకోవడానికి కూడా క్యాంప్‌కి అటెండ్ అవుతున్నాడు బెంగుళూరులో. సో అదే వేగం, అదే ఆట మళ్ళీ కనబరుస్తారా? లేకపోతే తగ్గుద్దా ఆటలో? ఇప్పుడు సాధారణంగా ఒక సింగిల్ ఇంజరీ ఉండేటప్పుడు అది నీ కావచ్చు, యాంకిల్ కావచ్చు, లేకపోతే ఎల్బో కావచ్చు, షోల్డర్ కావచ్చు, ఒక సింగిల్ జాయింట్ ఇంజరీ ఉండి దాన్ని మనం ట్రీట్మెంట్ చేయించుకుని ప్రాపర్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుని ప్రాపర్ ఫిజియోథెరపీ ఒక మంచి ఫిజియోథెరపీతో రిహాబిలిటేషన్ చేయించుకున్నాక సాధారణంగా అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 2026లో ఉన్న సైంటిఫిక్ నాలెడ్జ్ కావచ్చు, ఇప్పుడున్న మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కావచ్చు, అంటే ఒక 30 ఏళ్ళ క్రితం ఉండే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉండేవి. ఆ 30 ఏళ్ళ క్రితం అంటే జాయింట్లో ఏమైనా దెబ్బ తగిలితే మనం జాయింట్ పూర్తిగా ఓపెన్ చేసి ఆపరేషన్ చేసేవాళ్ళం.
ఈ జాయింట్ పూర్తిగా ఓపెన్ చేయడం వల్ల ఏమిటంటే జాయింట్లో ఫ్లెక్సిబిలిటీ తగ్గి ఆ జాయింట్ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గి హై లెవెల్ స్పోర్ట్స్ ఆడడం అనేది కష్టంగా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఒక 25-30 ఏళ్ళ క్రితం ఒక స్పోర్ట్స్ పర్సన్కి సర్జరీ అయిందంటే ఆయన తిరిగి వచ్చి మళ్ళీ ఆడడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైంటిఫిక్ నాలెడ్జ్ కావచ్చు, ఇప్పుడున్న ఎక్స్పర్టైజ్ కావచ్చు, ఇప్పుడు మేము వాడే ఎక్విప్మెంట్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇది టోటల్గా మన స్పోర్ట్స్ ట్రీట్మెంట్ మార్చేసింది. ఇందులో రెవల్యూషనరీ టెక్నాలజీ ఏంటంటే ఆర్థ్రోస్కోపీ అంటాం. ఆర్థ్రోస్కోపీ అనేది ఒక ఎండోస్కోపిక్ టైప్ ఆఫ్ సర్జరీ అది. ఇందులో ఇదివల్ల జాయింట్ ఓపెన్ చేయట్లా, అది షోల్డర్ జాయింట్ కావచ్చు, ఎల్బో జాయింట్ కావచ్చు, నీ జాయింట్ కావచ్చు, యాంకిల్ జాయింట్ కావచ్చు, జాయింట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. జాయింట్ ఓపెన్ చేయకుండానే ఒక 3-4 మిల్లీమీటర్స్ అయితే టెలిస్కోప్ని ఒక ఎండోస్కోప్ని జాయింట్లో ప్రవేశపెట్టి, ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, పొట్టకి ల్యాప్రోస్కోపీ అనే ప్రొసీజర్ చేస్తారు, పొట్ట కోయకుండానే కెమెరా పెట్టి చేస్తారు. అదేవిధంగా జాయింట్స్కి సంబంధించి ఆర్థ్రోస్కోపీ అంటాం. ఈ ఆర్థ్రోస్కోపీ అనేది జాయింట్లో చిన్న ఘాట్ ద్వారా ప్రవేశపెట్టి జాయింట్ ఓపెన్ చేయకుండానే జాయింట్ మొత్తాన్ని 360 డిగ్రీ జాయింట్ ఉన్న జాయింట్లోని పార్ట్స్ అన్ని 360 డిగ్రీ చెక్ చేసి ఎక్కడైతే మనకి డ్యామేజ్ ఉందో ఆ ఏరియాలో మనం జస్ట్ చక్కగా రిపేర్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి మినిమం పెయిన్ ఉంటుంది అండ్ మినిమం స్టిఫ్నెస్ ఉంటుంది అండ్ ఫాస్ట్ రికవరీ, ఫాస్ట్ రిటర్న్ టు స్పోర్ట్స్ ఉంటుంది. ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది ఈ స్పోర్ట్స్ చేసి రెవల్యూషన్ చేసింది. సో ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఒక 25-30 ఏళ్ళ క్రితం ఉండే ట్రీట్మెంట్స్ వేరు, ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ వేరు. సో మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడున్న ఇంజరీస్కి స్పోర్ట్స్ పర్సన్స్కి అండ్ అట్ సేమ్ టైం ఏంటంటే డాక్టర్స్ యొక్క నాలెడ్జ్ కావచ్చు, అంటే స్పోర్ట్స్ ఇంజరీకి సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన ఎక్స్పర్టైజ్ కావచ్చు, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో బాగా పెరిగింది. సో అందువల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజరీస్ కెన్ బి ట్రీటెడ్ సేఫ్లీ, ఎస్పెషల్లీ బై కీ హోల్ సర్జరీ కాల్డ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కెన్ గో బ్యాక్ అండ్ ప్లే ద గేమ్ టు ద సేమ్ లెవెల్. అంటే దెబ్బ తగలక ముందు ఏ లెవెల్లో అయితే ఆడుతున్నారో అదే లెవెల్లో ఆడడానికి అవకాశం ఉంటుంది. బట్ మీరు ఇప్పుడు ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళు ఎవరిని పేరు చెప్తున్నారో వీళ్ళకి ఇది వాళ్ళకి తగిలిన ఎన్నో ఇంజరీస్లో ఇది ఒక ఇంజరీ మాత్రమే. సో వాళ్ళకి ఈవెన్ హార్దిక్ పాండ్యాకి అంతమంది కూడా ఇంజరీస్ అయినాయి. సో ఈ మల్టిపుల్ ఇంజరీస్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ రిటర్న్ టు స్పోర్ట్, అంటే ఏ లెవెల్లో అయితే ఇంతకుముందు ఆడారో ఆ లెవెల్కి ఆడడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ సెకండ్, హార్దిక్ పాండ్యా కూడా ఆల్మోస్ట్ లైక్ 10 years నుంచి ఆడుతూ ఉన్నాడు. సో ఆ లెవెల్ ఆఫ్ గేమ్ అంత డ్యూరేషన్ ఆడేసరికి ఖచ్చితంగా వాళ్ళకి ఇంజరీస్ రిస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ మల్టిపుల్ ఇంజరీస్ ఉంది, ఎన్నో ఏళ్ళ నుంచి ఆడేటప్పుడు సేమ్ లెవెల్కి వెళ్ళడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. ఒక మ్యాచ్లో చూసాం సార్, క్రికెట్ మ్యాచ్లో రోహిత్ శర్మ భుజం జరుగుతుంది, ఫీల్డింగ్ చేశాక పడి లేచి బాల్ వేశాక భుజం జరుగుతుంది, మళ్ళీ దాన్ని రిప్లేస్ చేస్తాడు ఇలా అని. సో అలా చేశాక ఇంకేం ప్రాబ్లం ఉండదా, మళ్ళీ పెయిన్ రావడం లాంటిది ఏమి ఉండదా? రైట్, మీరు చెప్పే సమస్య మోస్ట్లీ డిస్లొకేషన్ అంటాం. అంటే మన షోల్డర్ జాయింట్ ఏదైతే ఉంటుందో ఇది షోల్డర్ డిస్లొకేషన్ అంటాం. ఇది ఈ షోల్డర్ అనేది బాల్ అండ్ సాకెట్ టైప్ జాయింట్. ఈ బాల్ అనేది సాకెట్లు తిరగడం వల్ల మూమెంట్స్ వస్తాయి మనకి. అవును సార్. సో ఈ బాల్ ఈ జాయింట్ లెవెల్ తిరగదా, బయటకు రాకూడదు. ఇది బయట రాకుండా ఏంటంటే ఒక కవర్ ఉంటుంది, క్యాప్సూల్ అండ్ లాబ్రమ్ అంటాం. ఈ కవర్ బాల్ని పట్టిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎస్పెషల్లీ స్పోర్ట్స్ లైక్ క్రికెట్ కావచ్చు, ఎస్పెషల్లీ ఫీల్డింగ్ చేసి బాల్ త్రో చేసేటప్పుడు కావచ్చు, లేదా బౌలర్స్లో కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో బ్యాట్మెన్ ఆడేటప్పుడు కావచ్చు, బాస్కెట్బాల్ ఆడేటప్పుడు కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో ఆ ఫోర్స్కి ఈ పొర చిట్లిపోయి ఈ బాల్ బయటకు వచ్చేసేవచ్చు. దీన్ని డిస్లొకేషన్ అంటాం. ఇది సివియర్ పెయిన్ ఉంటుంది, చేయి ఎత్తలేరు వాళ్ళు. ఇటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఎవరైతే డిస్లొకేట్ అయిందో ఆ సేమ్ పర్సనే దాన్ని మళ్ళీ లాగి జాయింట్లో సెట్ చేసుకోవచ్చు. దాన్ని రిడక్షన్ అంటాం, రిడక్షన్ చేసుకోగలుగుతాడు. లేదా కొన్ని సందర్భాల్లో పక్కనున్న ప్లేయర్ కావచ్చు, లేదా కోచ్ కావచ్చు, లేదా అక్కడ టీమ్ ఫిజియో కావచ్చు, వారు లాగి సెట్ చేయొచ్చు దీన్ని. సో ఇది ఈ డిస్లొకేషన్ని ఎవరైనా లాగి, లేదా కొన్ని సందర్భాల్లో పేషెంట్ తనగా సెట్ చేసుకోగలుగుతాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ టిష్యూ టేర్ అయినాక ఇది తిరిగి జారే రిస్క్ ఉంటుంది, మరలా డిస్లొకేట్ అయ్యే రిస్క్ ఉంటుంది. దీన్ని రికరెంట్ డిస్లొకేషన్ అంటాం. ఈ రికరెంట్ డిస్లొకేషన్ అంటే రిపిటేటివ్గా మరలా డిస్లొకేషన్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరికైనా ప్రాబ్లం అయ్యేది, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్కి ఇంకా ఎక్కువ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఓవర్ హెడ్ త్రో చేసేటప్పుడు కావచ్చు, బౌలింగ్ చేసేటప్పుడు కావచ్చు, అదే బాస్కెట్బాల్ అయితే బాస్కెట్ త్రో చేసేటప్పుడు కావచ్చు, వాలీబాల్ అయితే వాలీబాల్ కొట్టేటప్పుడు కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైతే ఓవర్ హెడ్ యాక్టివిటీ చేస్తారో, ఈ చెయ్యి పైకి ఎత్తారో లేదా చెయ్యి వెనక్కి పెడతారో వీళ్ళకి మరలా ఈ షోల్డర్ డిస్లొకేట్ అయ్యే రిస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నైట్ నిద్రపోయేటప్పుడు కూడా చెయ్యి తల వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ బాల్ డిస్లొకేట్ అయ్యే రిస్క్ ఉంటుంది వీళ్ళకి. సో దీన్ని రికరెంట్ డిస్లొకేషన్ అంటాం. ఈ రికరెంట్ డిస్లొకేషన్ అనేది ఏంటంటే దీన్ని పేషెంట్ కొన్నిసార్లు పెట్టుకోవచ్చు, కానీ చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర సెట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఓవర్ హెడ్ యాక్టివిటీ చేయడానికి కూడా భయపడతారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఎంత భయపడతారంటే షర్ట్ వేసుకున్నా కూడా భయపడతారు, షర్ట్ తీసినప్పుడు డిస్లొకేట్ అయిపోతుందని చెప్పేసి. ఈ రికరెంట్ డిస్లొకేషన్ మాత్రం ఇది సీరియస్గా తీసుకుని దాన్ని చిన్న రిపేర్లా చేయాల్సి వస్తుంది.
నేను ఇదివరకు చెప్పినట్టు ఈ కీ హోల్ సర్జరీ లేదా ఆర్థోస్కోపిక్ సర్జరీ ద్వారా రికరెంట్ డిస్ట్రిబ్యూషన్కి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది స్పోర్ట్స్ పర్సన్స్కైనా మంచిగా రిజల్ట్స్ వస్తాయి, రెగ్యులర్ పర్సన్ కామన్ పబ్లిక్ అయినా నాన్ స్పోర్ట్స్ పర్సన్కైనా ఇది సర్జరీ చేసుకోవచ్చు. రికరెంట్ డిస్లోకేషన్ మాత్రం మీరు చెప్పినట్టు ఈ తనకు తానే సెట్ చేసుకోవడం అనేది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. ఆన్ ఫీల్డ్ డెఫినెట్గా ఆయన డిస్లోకేట్ అయినప్పుడు సెట్ చేసుకుని ఉండొచ్చు కాక సెట్ చేసుకుని తిరిగి ఆయన గేమ్ ఆడడానికి ట్రై చేయొచ్చు. బట్ అది రిపీటెడ్గా అయ్యేటప్పుడు మాత్రం దాన్ని తరచుగా తమకి తాముగానే సెట్ చేసుకోవడానికి ప్రయత్నించడం కంటే దానివల్ల ఏమవుతుందంటే రిపీటెడ్గా జారేటప్పుడు మోర్ అండ్ మోర్ డ్యామేజ్ అవుతుంటుంది, జాయింట్ ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ ఆర్థోస్కోపిక్ సర్జరీ ద్వారా దాన్ని సెట్ చేసుకున్నట్టయితే మరలా డిస్లొకేషన్ కాదు, అదేవిధంగా తిరిగి వాళ్ళ స్పోర్ట్స్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది.